Hi guys, today I have to talk with you. Actually, అందరికీ అరుణాచలం తెలుసు ఆల్మోస్ట్. అరుణాచలంలో మామూలుగా అన్నదాన సత్రాలు ఉంటాయి కదా, అక్కడ వీటిని కూల్చివేయడం జరుగుతుంది. తమిళనాడు సీఎం విజయ్ గారు కదా. సో అంటే అన్నం పెట్టే వాళ్ళని కూడా, ఆ సత్రాలని కూడా తీసేంత స్టేజ్కి వచ్చారు కదా. సో ఇప్పుడు సీఎం ఏం చేస్తున్నారు, మన తెలుగు వాళ్ళ మాత్రం వాళ్ళ హీరోస్ని, హీరోయిన్స్ని, మూవీస్ని అన్నీ మనం యాక్సెప్ట్ చేసి లైక్ చేస్తాము. వి షుడ్ ఫీల్ షేమ్ అబౌట్ we should feel so shame about ourselves because మనం వాళ్ళని అంత ఇష్టపడి లైక్ చేసి వాళ్ళని ఫేమస్ చేస్తాము. కానీ మన తెలుగులో చాలా మంది ఫేమస్ పీపుల్ ఉంటారు. వీఆర్ నాట్ రెడీ టు డూ ఫేమస్ దే. వై? బికాస్ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కదా, మనం చాలా చీప్గా చూస్తాం మన వాళ్ళని మనమే. కానీ వేరే స్టేట్ నుంచి కానీ వేరే ప్లేస్ నుంచి కానీ ఎవరైనా వచ్చారంటే మనకు వాళ్ళు హైగా కనిపిస్తారు. సో మనల్ని కూడా వేరే వాళ్ళు అలానే ట్రీట్ చేయాలి కదా. సో మనకి కొంచెం కామన్ సెన్స్ ఉండాలి, మన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోవాలి. సరే, సపోర్ట్ చేసుకోలేకపోయినా ఇప్పుడు మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకి రెస్పెక్ట్ ఉంది అంటే అప్పుడు మనం వాళ్ళని అదే రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి. అట్లీస్ట్ దే నెవర్ గివ్ ఎనీ రెస్పెక్ట్ టు అవర్ లాంగ్వేజ్. అట్లీస్ట్ దే నెవర్ యాక్సెప్ట్. మామూలుగా లాంగ్వేజ్ అనేది అందరికీ అర్థం అవ్వడానికి, కానీ వాళ్ళు అది అలా యాక్సెప్ట్ చేయరు. అర్థమవుతుందా? ఈవెన్ తెలుగులో కనీసం తెలుగు పీపుల్స్తో వచ్చినా కూడా దే నెవర్ టాక్. ఓకే, నేను మీకు రీల్ అటాచ్ చేసి పెడతాను, చూడండి. మరి సీఎం విజయ్ గారు కంపల్సరీ దీనికి రెస్పాండ్ అవ్వాలి. ఎవ్రీవన్ షుడ్ రేస్ దిస్ పాయింట్ ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. హిందూస్ వెళ్ళి అక్కడ ఏ టెంపుల్స్ ని విజిట్ చేయొద్దా? అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎలా అంటే టార్చర్ లాగా చేస్తున్నారు. అంటే అక్కడికి వెళ్ళొద్దు అంటే ఎవరికి అక్కడికి వెళ్ళే రైట్ లేదా? అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ కమ్ టు తిరుపతి, వాళ్ళు దర్శనాలు కూడా చేసుకుంటారు కదా. కానీ మన తెలుగు పీపుల్ అలా ఎప్పుడు ట్రీట్ చేయరు వాళ్ళని. సో మన తెలుగు వాళ్ళని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు అలా అంత హార్ష్గా బిహేవ్ చేయడం, అసలు మనకి ఉండడానికి కూడా ప్లేస్ లేకుండా చేయడం, సత్రాల్ని కూడా తొలగించేంత అంత దారుణంగా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. సీఎం విజయ్ గారు కంపల్సరీ, తమిళనాడు సీఎం గారు, మీరు దీనికి రెస్పాండ్ అవ్వాలి. మీరు ఇప్పటికైనా తెలుగు పీపుల్ మీరు మారండి. అర్థమవుతుందా? మీరు వేరే స్టేట్ వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం మాని మీరేంటి, అసలు మనదేంటి అని మన పీపుల్స్ మనకి సపోర్ట్ చేసుకోవడం కొంచెం దిమాగ్ మీ దగ్గర పెట్టుకొని బిహేవ్ చేయండి. రీల్స్లో కానీ ఈవెన్ సోషల్ మీడియాలో కానీ లైక్ చేయడం అనేది ఎవరిని లైక్ చేయాలి, ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది కొంచెం తెలుసుకోండి. అర్థమవుతుందా? మన లాంగ్వేజ్కి కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ కోసం మనకేంటయ్యా, మనమేంటి అంత పడిపోయేది? వాళ్ళు మన దగ్గర నుంచి కలెక్షన్స్ ఎంతో ఇంకేం చేస్తారు, వాళ్ళు ఫేమస్ అయిపోతారు. మనమేంటి? కొంచెమైనా ఆలోచించరా మీరు? మన లాంగ్వేజ్కి రెస్పెక్ట్ లేని వాళ్ళ కోసం వాళ్ళు ఇక్కడికి వచ్చి మూవీస్ తీస్తే మీరు ఎందుకు అంత హైప్ ఇచ్చి ఫేమస్ చేస్తున్నారు? బేసిక్ కామన్ సెన్స్ లేదా మీకు? పూత భవనాన్ని నేలమట్టం చేశారు. 6 సంవత్సరాల నుంచి ఆకలి తీరుస్తున్నారు. ఇక్కడ ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామనే ఒక దుర్మార్గపు దుశ్చర్యతో ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా ఉదయాన్నే వచ్చి 5 గంటల నుంచి మొత్తం నేలమట్టం. అరుణాచల శివ, ఆకలి తీర్చడమేనే చేసి తప్ప, భగవంతుడా ఏమైపోయావట?